Hello guys, today we have to discuss about the rough degradation in carbohydrates. Then what is mean by rough degradation? Then the rough degradation means it is a process in which the aldose, the aldose is converted into aldopentose. Exose means six carbons and the chain which contains six carbons and it is converted into aldopentose. Pentose means five carbons. So the conversion of carbon chain into five carbon chain is called as rough degradation. It is a definition of it. Then what is the process in the rough degradation? రఫ్ రిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కింద చదువుతాం. అంటే రఫ్ రిగ్రేషన్ అంటే ఏం లేదు, ఒక ఇప్పుడు గ్లూకోజ్ వచ్చేసి ఆల్డో ఎగ్జోస్ అనొచ్చు. ఆల్డో అని ఎందుకు అంటున్నాం అంటే ఆ గ్లూకోజ్కి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్డో ఎగ్జోస్ అని అంటాం. ఆల్డో ఎగ్జోస్ అంటే సిక్స్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జోస్ అంటాం. సో ఆల్డో ఎగ్జోస్ అనేది ఆల్డో పెంటోస్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది. కాకపోతే పెంటోస్ అంటే ఫైవ్ కార్బన్స్ అంటే ఒక కార్బన్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది దేంట్లో రఫ్ డిగ్రేడేషన్. దీన్నే రఫ్ డిగ్రేడేషన్ అంటారు. అట్లనే గ్లూకోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డో ఎగ్జోస్ అంటే ఏంటి, గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ వచ్చేసి అరబినోస్ అంటే ఏం లేదు, ఫైవ్ కార్బన్ రింగ్ అని అంటే ఫైవ్ కార్బన్ చైన్ ని అరబినోస్ అనేది అంటాం. ఇట్లా మొత్తానికి జరిగేది ఏంటంటే ఈ గ్లూకోజ్ అనేది అరబినోస్ గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ప్రాసెస్ చూస్తే తెలిసిపోద్ది. గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు గ్లూకోనిక్ యాసిడ్ విత్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అంటే గ్లూకోనిక్ యాసిడ్ గా ఆక్సిడైజ్ అవుతుంది. ఎప్పుడు ఆక్సిడైజ్ అవుతుంది, ఏం యాడ్ అయితే ఆక్సిడైజ్ అవుతుంది, వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏజెంట్స్ అంటే Br2H2 అంటే వాటర్ అంటే Br2H2 యాడ్ చేసినప్పుడు అంటే ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఈ గ్లూకోజ్ అనేది గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు అర్థమైతే మెకానిజం మొత్తం వచ్చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు కాల్షియం సాల్ట్. అంటే ఈ గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫామ్ అవుతుంది, వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఇది గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. అదే గ్లూకోనిక్ యాసిడ్ తర్వాత కన్వర్టెడ్ టు కాల్షియం సాల్ట్. తర్వాత కాల్షియం సాల్ట్గా ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది, అడిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే కాల్షియం కార్బోనేట్ ఈ గ్లూకోనిక్ యాసిడ్కి యాడ్ చేసినప్పుడు ఇదేమైతుంది, కాల్షియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. తర్వాత ఈ కాల్షియం కార్బోనేట్ యాడ్ చేసినాం కాబట్టి కాల్షియం సాల్ట్ ఫామ్ అయింది. ఈ కాల్షియం సాల్ట్ తర్వాత దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఆల్డో పెంటోస్. ఎట్లా కన్వర్ట్ అవుతుంది ఆల్డో పెంటోస్, వాటి అయితే కాదు కదా, ఏదో ఒకటి యాడ్ చేస్తే ఫామ్ అవుతుంది కదా. దెన్ బై రియాక్షన్ విత్ ఫెంటాన్స్ రియేజెంట్ అంటే ఫెంటాన్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఈ కాల్షియం సాల్ట్ అనేది ఆల్డో పెంటోస్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఈ ఫెంటాన్స్ రియేజెంట్స్ ఏంటి అసలు, Fe+3 ప్లస్ H2O2 ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కాల్షియం సాల్ట్ అనేది ఆల్డో పెంటోస్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ వరకు అయితే అర్థమైంది. ఫస్ట్ ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ మన వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాడ్ చేసినప్పుడు గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. అదే గ్లూకోనిక్ యాసిడ్ కాల్షియం సాల్ట్గా ఫామ్ అవుతుంది. ఎందుకు ఎట్లా ఫామ్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ యాడ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది. తర్వాత ఈ కాల్షియం సాల్ట్ అనేది ఆల్డో పెంటోస్గా ఫామ్ అవుతుంది. ఎట్లా ఫామ్ అవుతుంది, ఫెంటాన్స్ రియేజెంట్. అది ఎప్పుడైతే మన ఫెంటాన్స్ రియేజెంట్ కాల్షియం సాల్ట్కి యాడ్ చేస్తామో అప్పుడే ఆల్డో పెంటోస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైతే దెన్ మెకానిజం కూడా నీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ మెకానిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ గ్లూకోజ్ అంటే ఏంది, సిక్స్ కార్బన్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. గ్లూకోజ్ని ఇంకేమంటారు, గ్లూకోజ్కి ఏం ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది, కార్బో సారీ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ ఆల్డో ఎగ్జోస్. ఆల్డిహైడ్ గ్రూప్ అండ్ సిక్స్ కార్బన్స్, సో ఆల్డో ఎగ్జోస్. దెన్ two molecules of glucose. We have to take two molecules of glucose and it is converted into gluconic acid.
గ్లూకోనిక్ యాసిడ్కి ఎట్లా కన్వర్ట్ అయింది? ఏం యాడ్ చేస్తే గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ అయింది? వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇవి వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాడ్ చేసినప్పుడు గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ అయింది. Br2H2 యాడ్ చేసినప్పుడు గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ అయింది. గ్లూకోనిక్ యాసిడ్ అంటే ఏంది? ఈ యొక్క హెచ్ ప్లేస్లో ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది అన్నట్టు. ఈ యొక్క హైడ్రోజన్ వట్టే హైడ్రోజన్ అనేది ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది అన్నట్టు, హైడ్రాక్సీ గ్రూప్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. దీన్నే గ్లూకోనిక్ యాసిడ్ అనేది అంటారు. దెన్ ఈ గ్లూకోనిక్ యాసిడ్కి కాల్షియం కార్బోనేట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కాల్షియం అంటే కాల్షియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అంతే. అంటే ఏం లేదు, చిన్న బ్రాకెట్ తీసుకొని కాల్షియం సాల్ట్ అంటే కాల్షియం Ca+2 అనేది రాసుకుంటే కాల్షియం, దీన్ని కాల్షియం గ్లూకోనేట్ అని అనొచ్చు. కాల్షియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఎప్పుడైతే ఫెంటాన్స్ రియేజెన్స్ అనేది యాడ్ చేస్తావో, ఇప్పుడు ఫెంటాన్స్ రియేజెన్స్ అంటే ఏంది? Fe+2 Fe+2 ఆర్ S3+H2O2 అనేది యాడ్ చేస్తావు ఫెంటాన్స్ రియేజెంట్. అప్పుడు ఏంటంటే ఈ యొక్క బాండ్ అంటే ఈ యొక్క ఆక్సిజన్ అనేది ఉంటుంది చూసినా, సెకండ్ కార్బన్ దగ్గర ఈ H+ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. H+ అనేది ఎలిమినేట్ అయ్యి ఈ యొక్క బాండ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది. ఈ యొక్క బాండ్ అనేది ఈ కార్బన్కి ఇచ్చేస్తుంది. దెన్ ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న హెచ్ అనేది H+ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దెన్ ఆక్సిజన్ కంటైన్స్ మైనస్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఈ కార్బన్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ CO2 ఎలిమినేట్ అయిపోతుంది. ఈ కార్బన్ అనేది CO2గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎప్పుడు ఫెంటాన్స్ రియేజెంట్ అనేది యాడ్ చేసినప్పుడు ఈ CO2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ H+ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. దెన్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాం? పెంటోస్, ఆల్డో పెంటోన్స్. ఇది వచ్చేసి ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి ఇది వచ్చేసి ఆల్డో పెంటోస్. ఈ ఆల్డో పెంటోస్ని కూడా అరబినోస్ అని కూడా పిలవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాసెస్ వచ్చినట్లయితే మనకు ఈ మెకానిజం అనేది కూడా తెలుస్తుంది ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినాం? గ్లూకోజ్ని గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ చేసినాం. ఇట్లా వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని యాడ్ చేసి దీన్ని గ్లూకోజ్ని గ్లూకోనిక్ యాసిడ్గా ఫామ్ చేస్తాం. అదే గ్లూకోనిక్ యాసిడ్కి కాల్షియం కార్బోనేట్ యాడ్ చేసి కాల్షియం సాల్ట్గా ఫామ్ చేస్తాం. తర్వాత దానికి ఫెంటాన్స్ రియేజెంట్స్ యాడ్ చేసి ఒక కార్బన్ని అంటే CO2 రూపంలో ఎలిమినేట్ చేసేసి దాన్ని 5 కార్బన్ రింగ్ అంటే 5 కార్బన్ స్ట్రక్చర్ చైన్గా ఫామ్ చేస్తాం అన్నట్టు. దాన్నే ఆల్డో పెంటోస్ అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. ఓకే ఫైన్. ఐ హోప్. ఒకవేళ మీకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే జస్ట్ కామెంట్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఓకే పర్లేదు, ఇంకొంచెం వీడియోస్ చేయండి అని పెట్టండి. ఒకవేళ నచ్చకపోతే ఇంకోసారి చేయకు బ్రో అని పెట్టేసి. థ్యాంక్ యూ.